Today, we bring you the one of the inspiring journey of one of the India's most top respected civil servants, Sri Jayesh Ranjan garu. జయేష్ రంజన్ గారు మన హైదరాబాద్ ఐటీ సెక్టార్కి ఒక సైలెంట్ ఆర్కిటెక్ట్ అని చెప్పొచ్చు. What can technology do? So we found out when we cataloged all the processes. చిన్నప్పటి నుంచే అకాడమిక్ ఎక్సలెన్స్ మీద చాలా పట్టు ఉండింది. తను గ్రాడ్యుయేషన్ తర్వాత ఐఐఎంలో సీట్ కొట్టేసి క్యాల్కటాలో హయ్యర్ స్టడీస్ కోసం కొనసాగారు. తను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఎంట్రీ ఇచ్చి తన ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి రాయలసీమలో జరిగింది. అక్కడ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ప్రతి ఒక్క ప్రణాళిక ప్రాపర్గా ప్లాన్ చేసి ముందుకు సాగారు. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాక అసలు మార్పు అనేది చేంజ్ అయింది. ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ది హైదరాబాద్ ఫ్రమ్ ఐటీ టు ఇండస్ట్రీస్ టు కామర్స్, Jayesh Ranjan sir played a very key role in transforming the Hyderabad into innovation and technology hub. Currently, Jayesh Ranjan sir is playing a very active role as Special Chief Secretary for Youth Advancement, Culture and Tourism. At the same time, he is playing a very important role as the CEO for Speed. Speed at a smart, proactive, efficient and effective delivery system. And also, he is being recognized, as we know what we are saying today, as the Principal Secretary for IT, Industries and Commerce. So stay connected with us to explore more about his life, leadership and the legacy that he is building for Telangana's IT future. Namaste sir. Namaste Andy. Thank you so much sir. నేను మీ అపాయింట్మెంట్కి వచ్చినప్పుడు ఐ కుడ్ సీ సెక్రటరీకి ఎప్పుడైతే వచ్చానో ఐ కుడ్ సీ లాట్ మెనీ ఆఫ్ పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ యూ. సో మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు మీ ప్రీషియస్ టైం ఇచ్చారు. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్స్ సార్. Thank you. Most welcome. సో జనరలీ హైదరాబాద్ గురించి మాట్లాడాలంటే మీరు హైదరాబాద్కి వచ్చాక దెర్ హ్యాస్ బిన్ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ లీడర్షిప్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ, సేల్స్ ఫోర్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చాయి. సో ఈ కంపెనీస్ రావడానికి స్ట్రాటజీస్ ఏంటి సార్ జనరలీ? ఈ మన అందరికీ తెలుసు 2014 సంవత్సరంలో కొత్త స్టేట్గా తెలంగాణ వచ్చింది. హైదరాబాద్ అంతకుముందే ఒక మేజర్ ఒక ఐటీ కేంద్రంగా ఉండింది. కానీ కొత్త ప్రభుత్వంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ వ్యవస్థని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి, కొత్త కొత్త కంపెనీస్ని ఇటువైపు తీసుకురావాలి. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏముంటుంది అంటే మన రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక అభివృద్ధి కోసం మనము ఖచ్చితంగా బయట నుంచి పెట్టుబడి కూడా తీసుకురావాలి. అంటే స్థానికంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఖచ్చితంగా కొంత భాగస్వామి అవుతారు. కానీ ఇతర దేశీయ విదేశీయ కంపెనీస్ వస్తేనే ఎక్కువ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఎక్కువ జాబ్స్ సృష్టించడం జరుగుతుంది. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా, మన రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, అమెరికా ప్రభుత్వం అయినా, ప్రతి ఒక్కరికి యువతల కోసం ఎట్లా ఉపాధి కల్పించాలి అనే ఒక చాలా పెద్ద వాళ్ళపైన భారం ఉంటుంది. సో ఖచ్చితంగా ఫారిన్ కంపెనీస్ వలన కొత్త కొత్త జాబ్స్ వస్తాయి. ప్లస్ వాళ్ళు కొత్త టెక్నాలజీస్ ఇక్కడికి తీసుకువస్తారు. కొన్ని సందర్భంలో ఆ టెక్నాలజీస్ మనకు కూడా ఉపయోగపడుతుంది. సో వివిధ కోణాల నుంచి చూస్తే అంతర్జాతీయ పెట్టుబడి మన అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో 2014 నుంచి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహాన్ని అనుసరించుకుంటూ మేము ముందుకు వెళ్ళాము. హైదరాబాద్ నగరాన్ని ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా ఎట్లా ప్రదర్శించాలి, హైదరాబాద్లో కావాల్సిన టాలెంట్ ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మెరుగుగా ఉంది. మన అందరికీ తెలుసు మన దేశంలో బెంగళూరుకి ఒక పేరు ఉంది. అంటే ఐటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఇట్లాంటి ఒక పేరు ఉంది. సో బెంగళూరుతో పోటీ పడుతూ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని ఎట్లా ఇక్కడికి తీసుకురావాలి. సో బెంగళూరు కంటే మనకు ఎట్లాంటి విశిష్టతలు ఉన్నాయి, ఏ రంగంలో బెంగళూరు కంటే ఇక్కడ మెరుగుగా పరిస్థితి ఉందో చెప్పుకోవడానికి వీలవుతుందో, సో ఇట్లాంటి అన్వేషణ చేయడం. తర్వాత కొన్ని కొత్త కొత్త ఇనిషియేటివ్స్, ఉదాహరణకి ఈరోజు టెక్నాలజీ రంగంలో మనకు ఇది ఇన్నోవేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా మటుకు ఈ ఇన్నోవేషన్స్ స్టార్టప్స్ తీసుకువస్తాయి. సో బెంగళూరులో స్టార్టప్ ఈకోసిస్టమ్ చాలా విశాలంగా ఉంది, ఎప్పటి నుంచి అది ఉంది. కానీ దాంట్లో ప్రభుత్వ భాగస్వామి పెద్దగా లేదు. యాక్చువల్గా చెప్తే ప్రభుత్వ భాగస్వామి ఏమీ లేదు. కానీ హైదరాబాద్లో ఈకోసిస్టమ్ చిన్న ఉన్నా, కొంచెం తక్కువ ఉన్నా, మేము 2014లో ఇట్లా అనుకుందాము దట్ ప్రభుత్వమే ఏదైనా చాలా కొత్త ఇన్స్టిట్యూషన్స్ కట్టుకోగలితే
అప్పుడు ఫారిన్ కంపెనీస్ని కూడా ఇక్కడికి తీసుకురావడానికి అది కూడా ఒక అట్రాక్షన్గా ఉంటుంది. దట్ హైదరాబాద్లో ఇన్నోవేషన్ ఈకో సిస్టంలో మీరు చాలా సులభంగా పాల్గొగలరు, మీకు ఇక్కడ కావాల్సిన అన్ని వసతులు ఒకే గొడుగు కింద మీకు దొరుకుతాయి. సో ఇట్లాంటి ఆలోచన కింద టీ హబ్ లాంటి సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, బెంగళూరు కంటే ఇక్కడ చాలా మెరుగుగా ఉంది. సో ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ తయారు చేసి ఫారిన్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మేము హైదరాబాద్లో పెట్టండి అట్లా చెప్తే ఒక సమయంలో ఇట్లా అనిపించింది దట్ వాళ్ళు హైదరాబాద్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అండ్ ఒకటి గత 12 సంవత్సరాల నుంచి ఒక తెలంగాణ గురించి ఒక ప్రత్యేకత ఏముంది, ముందుగా ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, దట్ ఒక కంపెనీస్ కోసం మేము చాలా రెస్పాన్సివ్గా ఉంటాము. సో ఈరోజు ఒక వ్యవస్థ, ఒక చాలా దృఢమైన వ్యవస్థ ఎట్లా సృష్టించడం జరిగింది అంటే ఒక కంపెనీకి ఏదైనా చిన్న పని ఉన్నా వాళ్ళు ఎవరితో కలవాల్సిందిగా అవసరం లేదు, జస్ట్ వాళ్ళు ఫోన్లో ఒక చిన్న మెసేజ్ పెడితే అదే చాలు. అండ్ ఆ మెసేజ్ మీద చాలా తొందరగా వీలుంటే 24 గంటల లోపల మేము స్పందిస్తాము, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా దానికి జవాబు వస్తుంది, యాక్షన్ మొదలు పెట్టడం జరుగుతుంది. అండ్ మేము ఒక రకంగా భరోసా ఇచ్చాము దట్ మీరు హైదరాబాద్కి వస్తూ ఉంటే మీ సైజ్ ఏదైనా ఉండవచ్చు. మీరు ఇందాక కొన్ని పేర్లు చెప్పారు, అవి అన్నీ పెద్ద పెద్ద కంపెనీస్, కానీ మేము చిన్న కంపెనీస్కి కూడా చెప్పాము మీరు ఒక 5 మందితో అయినా మీ ఆఫీస్ హైదరాబాద్లో పెడతా ఉంటే మీకు ఆ రెడ్ కార్పెట్ ఎప్పుడైనా ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైనా మీ మాట వింటూ ఉంటుంది, మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందుకి వస్తూ ఉంటుంది. సో చివరిలో ఆ రెప్యుటేషన్ చాలా గట్టిగా తయారైంది. అందరూ ప్రపంచంలో ఈరోజు తెలంగాణని హైదరాబాద్ని అట్లా గుర్తిస్తారు దట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ఫస్ట్ వాళ్ళు అందుబాటులో ఉంటారు, స్పందిస్తారు. అండ్ ఏదైనా ఇష్యూ ఉన్నా ఓన్లీ వర్క్ సంబంధించినే కాదు, సపోజ్ అక్కడ ఆ కంపెనీ కోసం అమెరికా నుంచి ఎవరో వాళ్ళ సీనియర్ స్టాఫ్ మెంబర్ హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడే స్థిరపడుతూ ఉంటారు, వాళ్ళ పిల్లలకి స్కూల్ అడ్మిషన్ కావాలి, వాళ్ళకి ఇంకా ఏదో హౌసింగ్ కోసం ఏదో చూసుకోవాలి, వాళ్ళు ప్రభుత్వంతో ఏదైనా దానికి అయినా సంప్రదించుకోవచ్చు. అంటే స్కూల్ అడ్మిషన్కి మాకు సంబంధం లేదు, నేను ఎందుకు మీ పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం నేను ఎందుకు జోక్యం చేయాలి, బట్ మేము ఈ రూపంలో ఒక ఇంప్రెషన్ ఇచ్చాను దట్ ఏదైనా అవసరం ఉన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. రైట్ సార్, వెరీ వెల్ సెట్. అండ్ మీరు చెప్పినట్టుగా టీ హబ్ కానీ వీ హబ్ కానీ ఇలాంటి ఇన్నోవేషన్ సెంటర్స్ ఐ థింక్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్వైటింగ్ ఆల్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీఐస్ వచ్చాయి. సో ఇవి తేవడంలో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే ఛాలెంజెస్ 2-3 ఉన్నాయి. ఒకటి ఏముంది అంటే బెంగళూరు హైదరాబాద్ కంటే ఒక 10-15 సంవత్సరాల ముందే అక్కడ ఐటీ కార్యక్రమాలు మొదలైనాయి. వాళ్ళకి ఒక అర్లీ ముందుకి పోవడానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. అండ్ ప్రపంచంలో అంటే బెంగళూరు అంటే ఇండియా ఐటీ అట్లాంటి ఒక రకంగా ముద్ర పడింది. అంటే ఈరోజు హైదరాబాద్లో బెంగళూరు కంటే చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నా ఆ ముద్ర అంత సులభంగా పోదు. సో ఒకటి ఈ బెంగళూరు మీద ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ముద్రని ఎట్లా తొలగించి హైదరాబాద్లో అంతకంటే కూడా మంచి పరిస్థితులు ఉందో అది ఎట్లా నమ్మించాలి. రెండవది ఇక్కడ అంటే మొత్తం ఒక 25-30 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఐటీ నడుస్తూ ఉంది. సో గత చరిత్రం చూస్తే అంటే 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండింది, 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండింది. సో హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక సర్వీసెస్ సెంటర్గా ఎక్కువగా మన గుర్తించేవాళ్ళు. అంటే ఏదైనా సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసే అవసరం ఉంటే సొల్యూషన్ తయారు చేయడంలో ఇక్కడ పెద్ద గొప్ప ఇది అవకాశం లేదు, బట్ సొల్యూషన్ ఇంప్లిమెంటేషన్లో ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ మీకు పనికి వస్తారు. 100 మందిని ఒకేసారి ఒక కంపెనీకి పంపిస్తాము, ఒక క్లయింట్ దగ్గరికి పంపిస్తాము, అట్లాంటి ఒక ముద్ర ఉండింది. దట్ ఇది ఒక సర్వీస్ సెంటర్, ఇక్కడ డెవలప్మెంట్ పెద్దగా చేసే వాళ్ళు లేరు అనేది. సో ఇట్లాంటి మన ఒక రకంగా ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా మార్చుకోవాలి, డెవలప్మెంట్ కూడా ఇక్కడే జరగవచ్చు, ఇక్కడే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి మంచి మన కంపెనీస్ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి డెవలప్మెంట్ చేస్తూ ఉంది. అట్లాంటి ఒక రకంగా కొత్త ఆలోచనని, కొత్త ఛవిని ఎట్లా తీసుకురావాలి, ఇది కూడా ఒక రకంగా ఛాలెంజ్ ఉండింది. అండ్ మనందరికీ తెలుసు మొదటి నుంచి తెలంగాణ ఏర్పడిన డే 1 నుంచి మనది జాతీయ పార్టీ ఏముందో
కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ ఇక్కడ ఉన్న పార్టీ కాదు, అంటే వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి ఇక్కడ వ్యవస్థ లేదు. ముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు. సో కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద సహాయ సహకారం రాకపోవడం, ఇట్లాంటి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి సెమీకండక్టర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ చాలా భారీ స్థాయిలో భారతదేశానికి వస్తూ ఉంది. తెలంగాణలో, హైదరాబాద్లో అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇక్కడ మంచి ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది, మంచి పవర్ సప్లై ఇవ్వగలము, పని చేసే మనుషులు ఉన్నారు, వాళ్ళకి అన్ని రకమైన నైపుణ్యతలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ రంగానికి చాలా ప్రోత్సాహం ఇస్తూ ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఇతర రాష్ట్రాలకి వెళ్తూ ఉన్నాయి, తెలంగాణకి ఏమీ కూడా రావట్లేదు. సో ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ ఉండేవి. బట్ అయినా ఇట్లాంటి పరిస్థితి ఉన్నా వాటన్నిటిని అతిక్రమించుకొని ఒక మంచి అభివృద్ధి బాటలో మేమున్నాము. అట్లా నేను చాలా నమ్మకంతో చెప్పగలను. బికాస్ మీరు చెప్పినట్టుగా కరెక్ట్గానే ఈవెన్ నేను రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ విజిటెడ్ హైదరాబాద్, అక్కడ గచ్చిబౌలి ఆ ఏరియాస్లో బిల్డింగ్స్ చూసి ఈ వాజ్ సర్ప్రైజ్డ్. మీడియాలో వచ్చేసింది ఈ వాజ్ సెయింగ్ సింగపూర్లో ఉన్నాను, మలేషియా. ఇట్ వాజ్ వెరీ వెల్. చాలా మంచి స్ట్రాటజీస్ తీసుకొచ్చారు. సో సార్, మీరు జనరల్లీ మీ తెలుగు చూస్తుంటే యూ స్పీకింగ్ వెరీ పర్ఫెక్ట్ తెలుగు. అంటే మీరు అంటే పర్ఫెక్ట్ కాదు, నా తెలుగు మీద చాలా జోక్స్ ఉంటాయి. కొంతమంది చెప్తారు దానికి మీ తెలుగు మాట్లాడుతూ ఉంటే నాకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళు గుర్తు వస్తారు. అంటే నేను చాలా గ్రాంథికంగా మాట్లాడతాను. నాకు అంటే తెలంగాణ తెలుగు కానీ వేరే సామాన్య మనుషులు మాట్లాడే తెలుగు కూడా నేను మాట్లాడగలను. కానీ నాకే ఇట్లా గ్రాంథికంగా మాట్లాడాలి, కొంచెం నా మాట్లాడే స్టైల్లో కొంత విశిష్టత ఉండాలి, అట్లా నాకు అనిపిస్తుంది. బట్ అయినా నేను అంత పర్ఫెక్ట్ కాదు. నేను ఇప్పుడు మీరు తెలుగులో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు, తర్వాత వీటిని రీవైండ్ చేసి చూస్తూ ఉంటే ఎన్నో దాంట్లో తప్పులు ఉంటాయి. కానీ నా ఒక స్ట్రాటజీ ఏముంటుంది అంటే నేను వేగంగా మాట్లాడతాను. సో ఆ తప్పులు అవన్నీ దాంట్లో కలిపిపోతాయి. మా నేటివ్ కంపేర్ చేసుకుంటే మీ తెలుగు చాలా బాగుంది. అంటే ఎక్కడ మీ నేటివ్? నేను ఇక్కడే పుట్టాను, కానీ నా స్కూలింగ్లో తెలుగు లేదు అసలు. 10th క్లాస్లో వచ్చాక అది మేడ్ ఇట్ మ్యాండేట్. దానివల్ల ఐ ఫీల్ వెరీ బ్యాడ్. నాకు చదవడం రాయడం మాట్లాడతాను, కానీ ఐ కాంట్ రీడ్ అండ్ రైట్. బట్ ఇది చాలా మంచి భాష. అండ్ ఎట్లయినా మా బాధ్యతలో, పని బాధ్యతలో కామన్ పర్సన్స్తో కూడా మాట్లాడుతుందిగా ఉంటుంది. సో తెలుగు మంచిగా రాకపోతూ ఉంటే వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వదు. ఇంగ్లీష్లో చాలామంది మాట్లాడలేరు కదా. కరెక్ట్ సార్. సో చిన్నగా మీ చైల్డ్హుడ్ గురించి చెప్తాను, మన ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్. వర్ యూ సీరియస్ స్టూడియస్ స్టూడెంట్ ఆర్? యా, నాకు అంటే నేను మా అమ్మ నాన్నకి ఒకరే సంతానం. సో వాళ్ళ ఇద్దరు వాత్సల్యం నాకు చాలా మంచిగా లభించింది. సో నేను స్టడీస్లో మంచిగానే ఉన్నాను. నాకు చిన్న వయసు నుంచి నాకు అర్థమైంది దట్ నేను చాలా కష్టపడి చదవాల్సిందిగా అవసరం లేదు. నేను ఇంటెలిజెంట్గా ఉన్నాను. నేను సబ్జెక్ట్ తొందరలోనే గ్రాస్ప్ చేయగలుగుతాము. అంటే ఎంతోమంది పిల్లల్ని చూస్తూ ఉంటాము, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఈ ట్యూషన్కి వెళ్ళాలి, ఇది చదవాలి, అక్కడ ఈ మన స్టడీ మెటీరియల్ తీసుకోవాలి. నేను ఏ ట్యూషన్కి వెళ్ళలేదు, ఏ స్టడీ మెటీరియల్ చదవలేదు, నా మెయిన్ బుక్స్ తప్ప. సో చదువు విషయంలో నాకు మంచిగానే పట్టు ఉండింది. బట్ నేను చాలా హార్డ్ వర్క్ చేసి చదవాలి అట్లాంటి నా అలవాటు ఉండేది కాదు. సో నాకు చాలా సమయం దొరికేది. సో ఆ సమయంలో నాకు చాలా హాబీస్ ఉండింది. అంటే స్పోర్ట్స్, బుక్స్, తర్వాత ఇటు తిరుగుతూ ఉండడం, కొత్త ప్లేసెస్ చూడడం. సో నా లైఫ్ అంతా ఈ రోజు వరకు కూడా చాలా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సమన్వయంగా, అంటే పని బాధ్యత, అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు చదువు, జాబ్లో చేరిన తర్వాత పని బాధ్యత, అవన్నీ నిజాయితీతో నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ, రెండో పక్క మిగతా సమయంలో నాకు ఏది ఇష్టం ఉందో చేయడం, దానికి కూడా నేను చాలా సముచితంగా సమయం కేటాయిస్తాను. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన ఒక సూత్రం. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే నేను ఒక రోజు కూడా బ్రతకలేను. సార్, జనరలీ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇప్పుడు ఈ జనరేషన్కి కంపేర్ చేసుకుంటే, మీ జనరేషన్కి కంపేర్ చేసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. అప్పట్లో మీకు అన్ని టెక్నాలజీస్ లేవు, నాలెడ్జ్ సేకరించడానికి కానీ ChatGPT, AI లాంటివి లేవు. సో మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు ఐఏఎస్ క్లియర్ చేయడం కష్టమా, అప్పట్లో కష్టంగా ఉండేది సార్? వాస్తవంగా ఐఏఎస్ ఎగ్జామ్ ఇది చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. అంటే నా బ్యాచ్లో, నాది 92 బ్యాచ్ అనేది, మా బ్యాచ్లో 80 మంది మాత్రమే ఐఏఎస్లోకి సెలెక్ట్ అయ్యారు. ఆ సంవత్సరం నాకు గుర్తు ఉంది, 5 లక్షల మంది పరీక్ష రాశారు. అండ్ చివరిలో 80 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈరోజు నంబర్స్ నాకు తెలియదు, బట్ ఇంచుమించుగా
ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఈ కొత్త టెక్నాలజీస్, ఏఐ, చాట్ జీపీటీ ఒక పక్క వచ్చింది, బట్ చివరిలో మీరు ఒక పోటీని తట్టుకొని ఆ పోటీలో మీరు ముందుకి రావాలి. సో అప్పుడున్న పోటీ అదే, ఇప్పుడున్న పోటీ కూడా అదే. సో అదే మెయిన్ ఉంది. బట్ చాట్ జీపీటీ ఒకరికే కాదు కదా, అందరూ 5 లక్షల మంది ఎవరెవరో పరీక్ష కోసం తయారవుతున్నారో అందరికీ అది ఉపయోగపడుతుంది. సో మీ ఆలోచన, మీ స్ట్రాటజీ, మీ వ్యూహం ఎట్లా ఉండాలి అంటే 5 లక్షల మందితో నేను పోటీ పడాల్సిందిగా ఉంటే అండ్ గ్యారంటీగా నేను ఐఏఎస్లో రావాల్సిందిగా ఉంటే నేను ఏం చేయాలి. సో ఆ రూపంలో ఆలోచించుకోవడం ముందుకి వెళ్తే ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఆలోచనలు వస్తాయి. అంటే మీరు చెప్పిన పాయింట్కి అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అనదర్ క్వశ్చన్. అంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగింది, కాంపిటీషన్ కూడా పెరిగింది. మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ ఐఏఎస్, క్రాక్ చేయాలి ఎలా అని. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరిగాయి. సో కాంపిటీషన్ హ్యాస్ బికమ్ టఫ్. సో వాట్ ఈస్ ది సజెషన్ యూ వుడ్ లైక్ టు గివ్ ఫర్ ది రియలీ ఆస్పైరింగ్ స్టూడెంట్స్? సో నేను ఆ సమయంలో ఐఏఎస్ పరీక్ష రాశాను అండ్ చాలా చాలా అదృశ్యంగా నాకు మొదటి అటెంప్ట్లోనే నాకు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో పరీక్షలోనే సక్సెస్ అవ్వడం కూడా చాలా రేరు అండ్ పరీక్షలోనే ఫస్ట్ ర్యాంక్ రావడం అంతకంటే కూడా రేరు. బహుశా ఎప్పుడో ఇట్లాంటి జరిగి ఉండకపోవచ్చు. సో చాలామంది అడిగారు దట్ ఎట్లా అండ్ నేను ఈ ఐఏఎస్ పరీక్ష కలకత్తా నుంచి రాశాను. నేను అక్కడ ఐఐఎంలో చదువుతూ ఉన్నాను. దానికంటే ముందు నేను ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు చదివాను, ఢిల్లీ యూనివర్సిటీలో. సో మన అందరికీ తెలుసు, చాలామంది ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు. అక్కడ కోచింగ్ సంస్థల్లో వాళ్ళు చేరుతారు, అక్కడ హాస్టల్లో రూమ్ తీసుకుంటారు, వాళ్ళు దినం రాత్రి అంతా చదువుతూ ఉంటారు. అండ్ చాలామంది నేను చూసేవాళ్ళు వాళ్ళ చాలా ఈ పరీక్షలో ప్రిపరేషన్లో పూర్తిగా విలీనం అయిపోయి ఉంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద గడ్డం వచ్చేస్తుంది, వాళ్ళ ఒక వేరే లోకంలో ఉంటారు. వాళ్ళకి ప్రపంచంలో వాళ్ళ ఎగ్జామ్ తప్ప ఏం జరుగుతూ ఉందో, ఆ ప్రిపరేషన్ తప్ప వాళ్ళకి ఏమీ మన స్మృతి కూడా ఉండదు. సో నేను కలకత్తాలో మామూలుగానే ప్రిపేర్ చేశాను. నాకు ఇందాక నేను చెప్పినట్టుగా నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం, ఏ పరిస్థితి ఉన్నా. సో నేను కొంతసేపు ఖచ్చితంగా చదివేవాళ్ళు, చాలా మనస్ఫూర్తితో ఏకాగ్రతతో చదివేవాళ్ళు. బట్ మిగతా సమయంలో అంటే సరదాగా ఉండడం, నాకు ఏది హాబీస్ ఉన్నాయో, ఏది ఇంట్రెస్ట్ ఉన్నాయో దానికి కోసం కూడా సమయం కేటాయించడం. సో నాకు కొద్దిగా కూడా నమ్మకం రాలేదు దట్ అట్లాంటి వాళ్ళతో నేను పోటీ పడగలుగుతాము. కొంతమంది 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. నేను సడన్గా వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాను. బట్ అదృష్టంగా నాకు ఇట్లాంటి అనుకోకుండా అంత పెద్ద సక్సెస్ వచ్చింది. తర్వాత చాలామంది అడిగారు, ఎట్లా ఇది చాలా రేర్ కదా, మీరు మీ ఐక్యూ ఏమైనా ఐన్స్టీన్ లాంటి ఏమైనా ఉందా? సో నేను చెప్పాను అట్లాంటివి ఏం లేదు, నాకు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉంది. బట్ నేను ఏదో చాలా మేధావులు అట్లా నేను చెప్పాను. బట్ ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, స్మార్ట్ ప్రిపరేషన్, అంటే చాలా తెలివిగా ప్రిపేర్ చేయగలితే. సో చివరిలో నాకు ఏం తెలిసింది అంటే అండ్ కొంతమంది నాది సెలెక్షన్ అయిన తర్వాత కొంతమంది పత్రికా వాళ్ళు, మ్యాగజైన్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు. అంటే మీరు ఎట్లా పరీక్ష రాశారు, మీరు ఎట్లా ప్రిపరేషన్ అయ్యారు. సో నాకు గుర్తుంది, ఒక పత్రిక అతను ఇట్లా అడిగారు దట్ మీరు ఎట్లాంటి కోచింగ్ మెటీరియల్ వాడారు. సో నేను చెప్పాను ఆయనకి, నేను వాస్తవికత చెప్పాను దట్ నేను ఎక్కడో ఏమీ కోచింగ్ తీసుకోలేదు. బట్ కోచింగ్ మెటీరియల్ ఆ సమయంలో ఏది పాపులర్ కోచింగ్ సంస్థల వాళ్ళది మెటీరియల్ ఉండింది, ఆ మెటీరియల్ కొన్నాను. బట్ అది నేను ఎందుకు చదివాను అంటే పరీక్షలో ఏది రాయకూడదు అదే తెలుసుకోవడానికి అది చదివాను. పరీక్షలో ఏం రాయాలి అనేది కాదు. సో నా లాజిక్ ఏముంది అంటే ఆ స్టడీ మెటీరియల్ అందరూ చదువుతారు, లక్షాది మంది ఆ స్టడీ మెటీరియల్ చదువుతారు. అది కూడా చాలా పెద్ద మెటీరియల్, దాంట్లోనే మీకు మాస్టరీ రావడం చాలా గొప్ప విషయం. బట్ ఆ మెటీరియల్ని ఆధారపడి మీరు ఖచ్చితంగా ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వరు. అందరూ సేమ్ ఆన్సర్స్ రాస్తూ ఉంటే మీకు కూడా యావరేజ్ మార్క్సే ఎగ్జామినర్ ఇస్తారు. యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ రావాల్సిందిగా ఉంటే కొంత ఒరిజినల్ మెటీరియల్ మీరు దాంట్లో రాయాలి. కాబట్టి మీరు ఒరిజినల్ బుక్స్ చదవాలి. సో ఇదే స్ట్రాటజీ ఉంది, అంటే స్మార్ట్ రూపంలో మీరు ప్రిపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. రైట్ సార్, వెల్ సెడ్. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టు when we were talking about T Hub or V Hub,
దెర్ ఈస్ అ ప్రావర్బ్ సేయింగ్ గ్రేటెస్ట్ టాలెంట్ ఆఫెన్ గ్రో ఇన్ పూరెస్ట్ సాయిల్ అని ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్టేట్మెంట్ అంటే టైర్ 1 టైర్ 2 సిటీస్లో కూడా మనము టీ హబ్ కానీ వీ హబ్ కానీ ఇనిషియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చూసారంటే పూర్ పీపుల్ వాళ్ళకి అర్బన్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. మనకి అర్బన్లో కొంచెం వి మైట్ బికమ్ అ లేజీ లిటిల్ బిట్ అనుకోవచ్చు. బట్ అక్కడ వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, దే గెట్ న్యూ ఇన్నోవేషన్స్. అక్కడే మన స్థాపించే అవకాశాలు ఉన్నాయా? నో, సో యాక్చువల్లీ ఇదే కార్యక్రమం అంటే మీరు చెప్పినవి ఎగ్జాక్ట్లీ ఇదే ఆలోచనతో సుమారు 8-9 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపడుతూ ఉంది. దానికోసం ఒక ప్రత్యేకమైన సంస్థ కూడా ఉంది. ఆ సంస్థని TGIC అంటారు, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. TGICకి ఒకే ఒక పని ఉంది, అంటే మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతంలో ఎవరికి ఇట్లాంటి ప్రతిభ ఉందో, ఇట్లాంటి సృజనాత్మకమైన ఆలోచన విధానం ఉందో అట్లాంటి వాళ్ళని గుర్తించడం. సో నేను ఒక విషయం చెప్తాను, అంటే మీరే చెప్పినట్టుగా అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా ప్రతిభ ఉంది, చాలా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే సిటీస్లో సమస్యలు లేవు అనే కాదు, బట్ గ్రామీణ ప్రాంతంలో వందలాది వేలాది సమస్యలు ఉంటాయి. బట్ మనం ఎప్పుడో అంటే ప్రతిరోజు అక్కడ ఏదో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఏదో ఆందోళన చేస్తూ ఉన్నారు, అట్లాంటి సాధారణంగా మేము చూడము. సో ఒక కొంతమంది ఏమనుకోవచ్చు అంటే వాళ్ళు ఈరోజు ఇట్లాంటి సమస్యలతో రాజీ అయిపోయారు, అంటే ఎవరో పరిష్కారం చేయరు, మేము ఇట్లే జీవించాలి అంటే వాళ్ళు రాజీ అయిపోయారు అనేది. కానీ వాస్తవికత అట్లా కాదు. వాస్తవికత ఏముంది అంటే వాళ్ళ స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం వాళ్ళే ఏదో ఒక రూపంలో చిన్న సొల్యూషన్స్ తీసుకువస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికే వాళ్ళే చొరవ చూపిస్తూ ఉన్నారు. కానీ సిటీస్లో మేమందరూ అట్లాంటివి జరుగుతుందా దాన్ని కొంచెం తక్కువగా చూస్తాము. అంటే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏం చదువుకోలేదు కదా. అంటే హిందీలో ఒక పదం ఉంది జుగాడ్, అంటే వాళ్ళు అంత తెలివిగా చేసి ఉండరు, ఏదో చిన్న చిన్న ఏదో షార్ట్ కట్గా ఏదో చేసి ఉంటారు. బట్ వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉందో, ఎట్లా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరిస్తూ ఉన్నారు, దాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే అంటే చాలా గొప్ప విషయాలు తెలుస్తుంది. అంటే వాళ్ళకి ఇది ఫిజిక్స్ది ఏ లా ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్కి ప్రిన్సిపల్ ఉంది, అట్లాంటివి సాంకేతికంగా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రాబ్లంకి ఎట్లా సమాధానం వస్తుంది, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇంకా ఇతర రంగాల్లో కావచ్చు, వాళ్ళు కొన్ని రూపంలో ఒక రకమైన పరిష్కారం తీసుకువస్తారు. సో TGIC అనే నేను ఏది చెప్పాను, వాళ్ళు గత 9 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళది ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, దాన్ని ఇంట ఇన్నోవేటర్ అంటారు. ఇంట ఇన్నోవేటర్ అంటే ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లమ్ సాల్వర్ ఉన్నారు, ఇన్నోవేటర్ ఉన్నారు. అండ్ గత 9 సంవత్సరాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ 500 పైన ఇట్లాంటి వాళ్ళని గుర్తించారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అధ్యయనం చేశారు, డాక్యుమెంట్ చేశారు. ప్లస్ దాంట్లో కొత్త టెక్నాలజీ ఎట్లా తీసుకురావచ్చు, వాళ్ళు చిన్న స్థాయిలో ఏదైనా చేస్తూ ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తీసుకువెళ్ళడానికి, విస్తరింప చేయడానికి ఏం చేయవచ్చు, ఎన్నో రకంగా వాళ్ళు ఇట్లాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళు సహాయపడుతున్నారు. అండ్ తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటి చేస్తూ ఉన్నట్టుగా చూసి, అంటే జపాన్ ప్రభుత్వంది ఒక సంస్థ ఉంది, అంటే అంతర్జాతీయ ఎయిడ్ సంస్థ, అంటే వాళ్ళు ఇతర దేశాలకి డబ్బు పరంగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆ సంస్థ పేరు JICA. అంటే మన రాష్ట్రానికి వాళ్ళు 1700 కోట్లు వాళ్ళు లోన్ ఇచ్చారు ఈ గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇంకా పద్ధతిగా, పకడ్బందీగా, పెద్ద స్థాయిలో చేయడానికి మన ప్రభుత్వానికి అంత ఆర్థిక సాయం JICA నుంచి వచ్చింది. ఓకే, గ్రేట్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒకవేళ ఒక గ్రామాన్ని నుంచి ఒకతను వచ్చి టీ హబ్లో కానీ ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని మన ప్రొడక్ట్ ఇన్నోవేట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన లైసెన్సెస్ అనేది, పేటెంట్ రైట్స్ కానీ, ట్రేడ్ మార్క్స్, రిజిస్ట్రేషన్, GST ఇలాంటి ఇన్కార్పొరేషన్స్ అన్నీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఆర్ ది ఇన్నోవేటర్? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో అంటే టీ హబ్ లాంటి సంస్థల్లో ఇదే ఒక వాళ్ళ పనితీరు ఇదే ఉంటుంది. దట్ ఎవరైనా ఒక ఆలోచనతో వచ్చారో ఫస్ట్ వాళ్ళకి చాలా అధ్యయనం చేసి వాళ్ళు ఏ ఆలోచనలు ఉన్నారో ఆ ఆలోచన నిజంగా సక్సెస్ అవుతుందా, ఈరోజు సమాజంలో అట్లాంటి అవసరాలు ఉన్నాయా, మీరు ఏ రూపంలో అవసరాలని తీరబోతున్నారో అంతకంటే భిన్నంగా, మంచిగా, చాలా సులభంగా వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఇప్పుడు ఈరోజు స్టార్టప్ రంగంలో
ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా ఫౌండేషనల్. అంటే కరెక్ట్గా మీరు ఏ రంగంలో అడుగు పెడుతున్నారో అది కరెక్ట్గా మీరు అది ఎన్నుకోలేదు అనుకోండి, తర్వాత మీకు ఏమాత్రం కూడా సక్సెస్ రాదు. ఓకే. సో ఈ నిర్ణయం దట్ నేను ఈ రంగంలో అడుగు పెట్టాలా, దాంట్లో పెట్టాలా, అది చాలా ముఖ్యం. రైట్. సో ఆ స్టేజ్లో చాలా జాగ్రత్తగా, చాలా అధ్యయనం చేసి దాని మీద గైడెన్స్ ఇవ్వాల్సిందిగా అవసరం ఉంటుంది. రైట్. ఆ బాధ్యత టీ హబ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు. మీరు ఏం చేయాలి అది నిర్ణయం అయిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ టెక్నాలజీ వాడాలి, మార్కెట్ దగ్గరికి ఎట్లా తీసుకువెళ్ళాలి, మీ ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేయాలి, మిగతా ప్రోడక్ట్ కంటే మీలో ఉన్నటువంటి భిన్నతాన్ని ఎట్లా హైలైట్ చేయాలి, ఇట్లాంటి అంత గైడెన్స్ ఉంటుంది. అండ్ అదే క్రమంలో లైసెన్స్ కానీ, అప్రూవల్ కానీ, ప్యాటెంట్ కానీ వాటన్నిటికీ కావాల్సిన అన్ని సహాయ సహకారం టీ హబ్ వాళ్ళు ఇస్తారు. సో ఇది ఒక వన్ స్టాప్ షాప్ అనేది. మీరు జస్ట్ మీ బేసిక్ ఆలోచనతో లోపలికి ఎంటర్ అవ్వండి. ఓకే. అండ్ చివరిలో మీకు అన్ని మన వసతులు వాళ్ళు అంది మిమ్మల్ని ఒక మెచ్యూర్ కంపెనీగా మిమ్మల్ని వాళ్ళు బయటికి పంపుతారు. రైట్. అంటే టీ హబ్ సంస్థలో చాలా ఇన్నోవేషన్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కటి ఇన్నోవేషన్ మీ దగ్గరకు వస్తుందా సార్ అది? అంటే కొన్ని చాలా విశిష్టమైనవి ఖచ్చితంగా నా దృష్టికి వస్తుంది. అండ్ కొన్నిటికి ఏముంటుంది అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం కానీ, ఎక్కడ వాళ్ళకి బిజినెస్ దొరుకుతుందో వాళ్ళతో పరిచయం చేయించడం కానీ, ప్రభుత్వానికి కూడా దాంట్లో చాలా భాగస్వామ్యం ఉంటుంది. సో చాలామంది స్టార్టప్స్ ఈ దృష్టితో కూడా మా దగ్గరికి వస్తారు. ఓకే. బట్ చాలా అభూతపూర్వం ఎవరైనా చాలా మన కొత్త చాలా ఇన్నోవేషన్ చేసి ఉంటే ఖచ్చితంగా అది చాలా ఇట్లాంటి అప్రిషియేట్ చేసే విషయాలు, అట్లాంటి సందర్భంలో కూడా మేము వాళ్ళతో కలుస్తూ ఉంటాము. రైట్. అంటే జనరలీ సార్ నేను ఐ యూస్ టు వర్క్ విత్ వన్ ఆఫ్ ది ఎడ్యుటెక్ కంపెనీ. వెళ్ళినప్పుడు ఆంధ్రాలో ఒక విజిటెడ్ శ్రీకృష్ణ దేవరాయల ఇన్నోవేషన్ సెంటర్కి వెళ్ళాను. ఐ వాజ్ సర్ప్రైజ్ టు అంటే ఎక్కడ ఉంది ఇది? అనంతపూర్లో. అనంతపూర్లో సార్. అక్కడ ఆర్గానిక్ ఇన్నోవేషన్స్ బాగా జరిగాయి. అంటే కౌకి ఫీడ్ కొంచెం వేసి అది మల్టిప్లై అవ్వడం, అలాంటి మనం తెలంగాణలో చేసే ఆర్గానిక్ ఇన్నోవేషన్స్ తెలంగాణలో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే ఆర్గానిక్ అంటే ఇది న్యాచురల్ అగ్రికల్చర్కి సంబంధించింది, ఫార్మింగ్. సో ఇది జరుగుతూ ఉంది. యాక్చువల్గా మన దగ్గర కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది మన రాజేంద్ర నగర్లో. ఓకే. సో టీ హబ్ మాదిరిగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఒక ఇన్నోవేషన్ సెంటర్ ఉంది, దాన్ని యాగ్ హబ్ అంటారు. ఓకే. అండ్ గత చాలా సంవత్సరాల నుంచి యాగ్ హబ్ నుంచి కూడా మంచి స్టార్టప్స్ వస్తున్నాయి. అంటే నంబర్ పరంగా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఖచ్చితంగా 100 పైన స్టార్టప్స్ యాగ్ హబ్ నుంచి వచ్చి ఉంటాయి. అదేవిధంగా ఇక్రీసాట్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్లో ఉంది, వాళ్ళ దగ్గర కూడా ఒక ఇన్నోవేషన్ సెల్ ఉంది. అదేవిధంగా మనకు కొన్ని వేరే అగ్రికల్చర్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, మేనేజ్ అనే, నార్మ్ అనే. సో హైదరాబాద్లో ఒక మంచి నెట్వర్క్ ఉంది, అగ్రికల్చర్కి సంబంధించిన మంచి నెట్వర్క్ ఉంది. మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో కూడా మిల్లెట్స్కి సంబంధించిన ఒక మన స్టార్టప్స్ని ప్రోత్సహించుకోవడానికి అక్కడ కూడా ఒక కేంద్రం ఉంది. సో హైదరాబాద్లో కూడా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ వాటన్నిటిని ప్రోత్సహించుకోవడానికి మంచి వాతావరణం ఉంది. అండ్ చాలా స్టార్టప్స్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మంచిగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే పోస్ట్ కోవిడ్, పోస్ట్ పాండమిక్ చాలామంది దే హ్యావ్ షిఫ్టెడ్ దేర్ లైన్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పొచ్చు. సో కరెంట్ యూత్లో ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ టీ హబ్, అంటే ఎలాంటి వాళ్ళకి ఓపెన్ ఉంటుంది టీ హబ్? ఏమన్నా వర్గానికి సంబంధించి లో క్లాస్ వాళ్ళకి ఎనీబడి కెన్ కమ్? ఎనీబడి కెన్ కమ్, కానీ టీ హబ్లో పూర్తిగా మీ ఆలోచనలో ఎంత బలం ఉందో దాని తప్ప వేరే ఏమీ క్రైటీరియా ఉండదు. ఓకే. మీరు టీ హబ్కి ఏదో ఒక ప్లాన్తో వెళ్తారు కదా, మీ ప్లాన్లో ఎంత బలం ఉందో, మీ ఆలోచనలో ఎంత బలం ఉందో అదే చూస్తారు. సపోజ్ మీ ఆలోచనలో అంత మెచ్యూరిటీ లేదు, ఆర్ మీరు ఏ రంగంలో దిగాలి అట్లా అనుకుంటున్నారో అందులో పెద్ద స్కోప్ లేదు, ఫ్యూచర్ లేదు, ఆల్రెడీ ఇప్పటికే వందలాది కంపెనీస్ అదే పని చేస్తూ ఉంది, మీరు చేయడంలో కొత్త ఏం ఉండదు, మీరు కూడా ఒక 101వ కంపెనీగా మీరు వస్తారు. సో అట్లాంటి వాళ్ళని టీ హబ్లో ఎంకరేజ్మెంట్ ఉండదు. బట్ ఖచ్చితంగా మీ ఐడియాలో మంచి బలం ఉందో, పొటెన్షియల్ ఉందో, మీరు ఏదో చాలా వినూత్నమైన ఒక ప్రయోగం చేయబోతున్నారు, జనాలకి కూడా చాలా అవసరం ఉందో, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ మీద బేరీస్ వేస్తారు. అండ్ నిజంగా అట్లాంటి కంపెనీస్కి అక్కడ ప్రోత్సాహం ఇచ్చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంటే దేర్ షుడ్ బి సమ్
యూనిక్నెస్ ఇన్ ద ప్రొడక్ట్ అంటారు? యూనిక్నెస్ అంటే మీరు ఏ ప్రాబ్లం అంటే ఏదో ఒక అవసరానికి కదా మీరు తగినట్టుగా మీరు ఒక కొత్త సొల్యూషన్ తీసుకువస్తున్నారు. సో ఆ అంచనా మీరు కరెక్ట్గా వేస్తున్నారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవసరం నిజంగా వాస్తవంగా జనాల్లో ఉందా? నిజంగా అంత పెద్దగా ఉందా? అంత మీకు మీ కంపెనీకి కూడా లాభం రావాలి కదా, మీరు నష్టంలో కంపెనీ నడపరు కదా. సో ఆ లాభం ఇచ్చే అంత అవసరం ఉందా జనాల్లో? ఆ జనాలు ఆ అవసరం వేరే ఎవరో తీర్చుకోవట్లేదా, మీరే తీర్చుకోగలుగుతున్నారా? సో ఇట్లాంటివి చూస్తారు. రైట్. అండ్ ఉమెన్ ఎస్పెషలీ వీ హబ్ అని ఉమెన్కి స్టార్ట్ చేశారు, అది చాలా మందికి బూస్ట్ ఇచ్చింది. దాన్ని అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఇంకా ఫర్దర్ ఉమెన్ ఎంకరేజ్ చేయడానికి మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? సో ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అంటే వీ హబ్ ఆఫ్ కోర్స్ చాలా మంచి స్థాయిలో ఉంది, కానీ దానికంటే కూడా చాలా అడుగులు ముందుకి వెళ్ళే ఒక కొత్త ప్రణాళిక సిద్ధం అవుతూ ఉంది. అంటే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని కొన్ని సందర్భంలో విని ఉంటారు. ఆయన అనేక సార్లు ఇట్లాంటి ఒక వాగ్దానం చేశారు దట్ రాబోయే రోజులో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలుగా చేస్తాం. సో ప్రస్తుతం నేను ప్రభుత్వంలో అంటే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ నేను తయారు చేస్తున్నాను. అండ్ ఈ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలు చేయించడం ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం ఉంది. రాబోయే 2047 సంవత్సరాల కల్లా 1 కోటి మంది మహిళలు తెలంగాణలో కోటీశ్వరాలుగా మారుతారు. సో వీ హబ్లో 1 కోటి మంది మహిళల్ని మనం హ్యాండిల్ చేయలేము, అంటే ఇంకా చాలా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమం చేయాలి. వీ హబ్ది కూడా కొంత బాధ్యత ఉంటుంది, బట్ గ్రామీణ ప్రాంతంలో ప్రతి పంచాయత్లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఒక తెలంగాణలో ఒక వాస్తవికత ఏముంది అంటే మహిళా స్వయం సంఘాలు చాలా ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది. సో లక్షాది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. చాలామంది దాంట్లో ఆల్రెడీ చిన్న చిన్న వ్యాపారము, చిన్న బిజినెస్, చిన్న మొత్తాలు బ్యాంక్ లోన్ తీసుకోవడం అవన్నీ జరుగుతూ ఉంది. సో మంచి పునాది ఉంది. సో దాని మీద ప్రణాళిక పరంగా అంటే ఇప్పుడు ఈరోజు కూడా మీకు చిన్న చిన్న ఆదాయం వస్తూ ఉంది, కానీ కోటీశ్వరాలుగా అవ్వాల్సిందిగా ఉంటే అంటే చాలా రెట్లు మీ ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో దానికంటే ముందు వెళ్ళేది అవసరం ఉంటుంది. సో అది ఎట్లా వెళ్ళాలి, దానికి కావాల్సిన సహాయం ఏమి ఉంటుందో అవన్నీ ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నాం. అంటే ఇప్పుడు చాలామంది ఉమెన్తో దే ఆర్ నాట్ రియలీ క్వాలిఫైడ్, వాళ్ళకి లోపల తపన ఉంటుంది ఏదో చేయాలి సాధించాలి. సో ఉమెన్ లెడ్ బిజినెస్ వీని ముందుకు తీసుకురావాలంటే మీరు వాళ్ళకి ఎలాంటి సహకారాలు? సో ఎగ్జాక్ట్లీ ఇదే. సో ఈ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలు చేసే ప్రణాళిక ఎగ్జాక్ట్లీ ఇదే ఉంది. ఈరోజు ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక రూపంలో చిన్న చిన్న ఇంటి దగ్గర ఏదో చిన్న పని చేయడం, అదే స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్తో వాళ్ళకి అనుబంధం ఉండడం, ఈరోజు కూడా చిన్న చిన్న ఆదాయం వస్తూ ఉంది. కానీ అట్లాంటి సంఘటన వాళ్ళు గ్రూప్లో ఉన్నారు, ఆ సంఘాన్ని మనము ఎట్లా ఆ బలాన్ని ఎట్లా ఉపయోగించుకుంటూ కొత్త బిజినెస్ ఐడియాస్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈరోజు మీరు ఇది చేస్తూ ఉంటే మీకు నెలకి ఏదో 5,000 10,000 అదనంగా ఆదాయం వస్తుంది. బట్ ఇది మానేసుకొని ఈ రూపంలో చేయండి, అది పూర్తిగా కొత్తగా చేయండి, మీకు నెలకి 50,000 ఆదాయం రావడం మొదలవుతుంది. అట్లాంటి కొన్ని కొత్త ఆలోచనలు మేము తీసుకువెళ్తున్నాము. అండ్ దానికోసం ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి గ్రామంలో, ప్రతి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇట్లాంటి ఆలోచనల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చడానికి, హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి, బ్యాంక్ దగ్గర వెళ్ళి లోన్ ఇప్పించుకోవడానికి, వాళ్ళకి 3 సర్కిళ్ళు వాళ్ళకి అందుబాటు చేయడానికి అన్ని హ్యాండ్ హోల్డింగ్ ప్రభుత్వే అట్లాంటి వ్యవస్థ పెడుతుంది. మీరు చెప్పినట్టుగా అంటే చాలామంది ఉమెన్ భయపడుతున్నారు, దే నీడ్ ఏ కౌన్సిలింగ్, దే హ్యావ్ ది స్ట్రెంగ్త్ అని. వాళ్ళకి ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ కావాలేమో, ఎక్స్పీరియన్స్ కావాలేమో అనే భ్రమలో ఉంటారు. దానికి మీరు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు అంటే? సో అదే నేను చెప్తున్నాను. సో ఆ కౌన్సిలింగ్ ఇచ్చే వ్యవస్థ, గైడెన్స్ ఇచ్చే వ్యవస్థ, హ్యాండ్ హోల్డింగ్ చేసే వ్యవస్థ వాళ్ళ డోర్ స్టెప్ వరకు వస్తుంది. మీరు ఎక్కడో వెళ్ళాల్సిందిగా అవసరం లేదు. మేమే మీ వద్దకి వచ్చి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అధ్యయనం చేసి దాన్ని ఈ రూపంలో చేయండి, భిన్నంగా చేయండి, దానికి ఇవి అన్నీ కొత్త అవసరాలు ఉంటాయి, అవన్నీ మేమే బాధ్యత తీసుకుంటాము, అట్లాంటి భరోసా ఇచ్చి దగ్గర నుంచి వాళ్ళని ఆ పాత్ర మీద నడిపించినట్టుగా మేము కృషి చేస్తాం. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు డిజిటల్ తెలంగాణలో ఇంటర్నెట్ కానివ్వండి, డిజిటల్ టూల్స్ చాలా యాక్సెస్ అయింది, మాకు అర్థమైంది. కానీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అది ఏమవుతుంది, మిస్ఫాల్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఒకరికి చేయకపోయి ఇంకోటి ఏమంటారు తప్పుగా వెళ్ళిపోతుంది. యూనో
సో దానికోసం కూడా మనం ఏమైనా ప్రోగ్రామ్స్ తీసుకున్నామా ఎడ్యుకేట్ చేయడానికి రూరల్ ఏరియాస్? No, no, so ఇది చాలా అవసరం కూడా ఉంది. అంటే ఈరోజు కూడా మనము చూస్తున్నాము అంటే సైబర్ నేరాలు Okay. అంటే ఏదో ఒక రూపంలో మీ Scam. పాస్వర్డ్ తీసుకోవడం, మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేయడం, Right. ఇవన్నీ చాలా జరుగుతూ ఉంది. సో కొన్ని బేసిక్ జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి. రైట్. మన పాస్వర్డ్ ఎట్లా పెట్టాలి, పాస్వర్డ్ ఎవరైనా అడిగినా అది వాళ్ళకి ఇవ్వకుండా మనము జాగ్రత్తగా ఎట్లా ఉండాలి. సో అవేర్నెస్ కోసం తెలంగాణలో ఒక మంచి వ్యవస్థ ఏముంది అంటే ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అంటే ఒక కౌంటర్లోనే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, ఏదో అప్లికేషన్ పెట్టాలి, ఏదో సర్టిఫికేట్ కావాలి. సో మీ సేవ ఈరోజు ఒక గ్రామంలో ఒక రేషన్ దుకాణంతో ఎట్లా అనుబంధం ఉంటుందో, నెలకి అక్కడికి మనము రేషన్ కొనడానికి వెళ్తాము, ఆ వ్యక్తితో పరిచయం ఉంటుంది. సో మీ సేవా సెంటర్ ఎవరో నడుపుతూ ఉంటారు, ఆ నిర్వాహకుడితో కూడా జనాలకి జనరల్గా కొంత పరిచయం ఉంటుంది. సో ఆ మీ సేవ ఆపరేటర్ ద్వారా ఇట్లాంటి జాగ్రత్తలు వీటన్నిటి మీద శిక్షణ ఇవ్వడం, ఆ వ్యవస్థ ద్వారా మేము జనాల్లో ఇట్లాంటి మన స్కామ్స్ దానికి గురి అవ్వకుండా తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి ఈ వ్యవస్థని వాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా చాలామంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరికాయి. కానీ ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఫర్దర్గా చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ లేకపోతే ఎనీ ఆటోమేషన్ టూల్స్ అవి జాబ్స్ అన్నింటినీ రిప్లేస్ చేస్తున్నాయని ఒక భయం చాలా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ భయపడుతున్నారు ఈ ఏఐ మొత్తం దిట్ విల్ రూల్ ద వరల్డ్ ఆల్ ది రోబోటిక్స్. సో హౌ చిల్డ్రన్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్? అంటే జాబ్స్ రిప్లేస్ అవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఆ జాబ్స్ మషీన్స్ చేస్తాయి, కంప్యూటర్స్ చేస్తాయి, అది అంత పూర్తిగా కరెక్ట్ కాదు. ఆ మషీన్స్ని కూడా నడిపేయడానికి మనుషులే కావాలి. సో జాబ్ సంఖ్యలో పెద్ద మార్పు రాదు, నేచర్ ఆఫ్ జాబ్స్ మారుతాయి. అంతకుముందు మీరు బేసిక్గా ఏదో పనులు చేసేవాళ్ళు, రొటీన్ పని చేసేవాళ్ళు, రొటీన్ కోడింగ్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఇప్పుడు మషీన్స్ చేస్తాయి. సో ఎవరికి ఇట్లాంటి టెక్నాలజీ రంగంలో జాబ్స్ చేయాలి అట్లాంటి ఆసక్తి ఉందో ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంలో వాళ్ళకి ఒకే ఒక చాలా ముఖ్యమైన సూచన ఏముంటుంది అంటే కొత్త టెక్నాలజీ మీద వాళ్ళకి పట్టు రావాలి. అంటే కొన్ని విషయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉదాహరణకి ఈరోజు అన్ని రంగాన్ని డామినేట్ చేస్తూ ఉంది. టెక్నాలజీకి సంబంధించిన ఏ వర్గం ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకమైన దాంట్లో ప్రభావం చూపిస్తూ ఉంది. సో మీరు ఏం చదివినా, మీరు ఈవెన్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ చదవకపోయినా అనుకోండి, మీరు కామర్స్ చదువుతూ ఉన్నారు ఆర్ ఆర్ట్స్ చదువుతూ ఉన్నారు, అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఏఐ కోర్సెస్ చేయాలి, ఏఐలో ఏం కొత్త మార్పులు వస్తూ ఉందో, కొత్త మన సాఫ్ట్వేర్ వస్తూ ఉందో దాని మీద కొంత అవగాహన ఉండాలి. కొంచెం బేసిక్ సాఫ్ట్వేర్ ఎట్లా వాడుకోవచ్చు. అండ్ ఈరోజు ఇంటర్నెట్ ఉండడం వల్ల ప్రతిదీ మనకు చాలా సులభం అయిపోయింది. అండ్ కొన్నిటికి ఏమీ డబ్బు కూడా ఖర్చు అవ్వదు, ఉచితంగా అట్లాంటి కోర్సెస్ మీరు చేయవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు హాస్పిటల్ పరంగా చూసుకుంటే మన కొన్ని హాస్పిటల్స్ లైక్ ఏఐజీ, అపోలో, యశోద వాళ్ళు ఏంటంటే రోబోటిక్ సర్జరీస్ని కానివ్వండి, లేకపోతే ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్లస్ మైనస్ రెండు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు, కానీ రూరల్ ఏరియాస్ వాళ్ళు రోబోట్ మనుషులు చేయట్లేదు, ఇట్స్ నాట్ ట్రస్టబుల్ అనుకుంటారు. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ వెన్ వీ టాక్ అబౌట్ మెడికల్ డిపార్ట్మెంట్ యూజింగ్ ది టెక్నాలజీ? మెడికల్ టెక్నాలజీస్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే గతంలో మనం ఎన్నోసార్లు చూసి ఉంటాము, కొన్ని సర్జరీస్ హ్యూమన్ బీయింగ్స్ చేయడంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అంత అక్యురసీ మనకు హ్యూమన్ బీయింగ్స్లో రాదు. ఐ సర్జరీ కావచ్చు, కొన్ని వేరే సర్జరీస్ కావచ్చు, చాలా నైపుణ్యత ఉన్న డాక్టర్స్ ద్వారా కూడా అప్పుడు చిన్న ఇట్లాంటి, అంటే వాళ్ళు ఏదో కావాల్సిందిగా చేస్తారు అనేది కాదు, బట్ కొన్ని సందర్భంలో అట్లా ఉంటుంది. మషీన్స్ చేయడంతో అది చాలా అక్యురేట్గా ఉంటుంది. అండ్ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే వీటన్ని వెనక చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఏదైనా ఒక రోబోటిక్ సర్జరీ కానీ, మన టెక్నాలజీ ఉపయోగం ద్వారా చేస్తున్నటువంటి పరీక్ష కానీ, వీటి వెనక వందలాది గంటల రీసెర్చ్ ఉంది. అండ్ అది కూడా చాలా మేధావులు, చాలా పెద్ద సంస్థలు, యుఎస్లో ఉన్నటువంటి చాలా పేరు ఉన్నటువంటి ల్యాబ్స్ వాళ్ళు ఇట్లాంటి రీసెర్చ్ చేసి ఆ
ఖచ్చితంగా ఇది కరెక్ట్గా ఉపయోగంగా ఉంటుందో అప్పుడే అంత పరీక్ష చేసిన తర్వాతనే వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తారు. సో ఏమాత్రం కూడా అపనమ్మకం పెట్టాల్సిందిగా అవసరం లేదు. ఇట్లాంటి టెక్నాలజీ ద్వారా గతంలో కొన్నిటిని మనము అసాధ్యం అని అనుకునేవాళ్ళు, బట్ అవి కూడా ఈరోజు సాధ్యం చేయగలము. అట్లాంటి ఒక పరిస్థితి వస్తుంది. మనం జరిగిన రీసెంట్గా సింగాచి ఇండస్ట్రీస్లో రియాక్టర్ బ్లాస్ట్ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నియర్లీ ఫస్ట్ 13-14 అన్నారు, బట్ లేటర్ ఆన్ 44 మెంబర్స్ గాట్ ఎక్స్పైర్డ్ అన్నారు. ఈవెన్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే కూడా బాడీస్ దొరకని సంఘటన. సో దీనికోసం మన గవర్నమెంట్ ఎలా ప్రిపేర్డ్నెస్ ఉంది సార్? మిడ్ స్కేల్ ఇండస్ట్రీస్కి సేఫ్టీ హజార్డ్స్ కానీ, అంటే ఆడిట్ సేఫ్టీ కానివ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు అన్నట్టుగా సేఫ్టీ ఆడిట్ చాలా ముఖ్యం ఉంది. అండ్ ప్రభుత్వం దగ్గర అంత స్టాఫ్ అంత రిసోర్సెస్ ఉండదు, కాబట్టి ఈ ఆడిట్ అంతా ప్రభుత్వమే చేయాలి, ఇది సాధ్యం కాదు. సో థర్డ్ పార్టీ ఆడిట్ అనే ఒక విధానం ఉంటుంది. అంటే కొంతమందిని మీరు ఎంపానల్ చేయండి, ఎవరికి ఆడిట్ మీద మంచి అనుభవం ఉందో, క్వాలిఫికేషన్స్ ఉంటాయో అట్లాంటి కొన్ని ఏజెన్సీస్ని మీరు ఎంపానల్ చేసి కంపెనీస్ ఇండస్ట్రీస్ ఎవరితో అయినా ఆడిటింగ్ చేసేసి వాళ్ళ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే అది సరిపోతుంది. అండ్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చాలా లోతుగా చాలా వాళ్ళకి చెక్ లిస్ట్స్ ఉంటాయి. సో ఏది కూడా మిస్ చేయకుండా చాలా వివరంగా అట్లాంటి ఆడిట్ చేయాలి. అండ్ ఇది చాలా దౌర్భాగ్యంగా ఇట్లాంటివి జరిగింది. బట్ ఇంగ్లీష్లో అంటారు వేకప్ కాల్. సరే, కనీసం ఇప్పటి నుంచి అయినా మనకు విషయం మీద అవగాహన వచ్చింది. సో భవిష్యత్తులో అట్లాంటి ఏమి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసే బాధ్యత మన అందరి మీద ఉంటుంది. మీ కాన్వర్జేషన్ వింటుంటే యూ హ్యావ్ గ్రిప్ ఇన్ ఆల్ ద సైడ్స్, లైక్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్ ఆర్ మెడికల్ మాట్లాడుతున్నారు. సో డూ యూ వాచ్ మూవీస్? టైం దొరుకుతుందా మీ మూవీస్ చూడడానికి? అంటే మూవీస్ నేను చూస్తాను, ఏం చూడను అనే కాదు, బట్ నేను ఒకే రూపంలో మూవీస్ చూస్తాను. అది ఎట్లా అంటే అందరూ ఇది ఖచ్చితంగా చూసే మూవీ, ఇది చాలా పెద్ద హిట్, 100 మంది అట్లాంటి ఒపీనియన్ చెప్తేనే నేను వెళ్ళి చూస్తాను. సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లాంటి రిస్క్ నేను తీసుకున్నాను. సపోజ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను, 3 hours గడిచింది, కానీ అంత బోరింగ్గా ఉంది. నా టైం 3 hours వేస్ట్ చేయడం చాలా చాలా విలువమైన కదా. బట్ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి, చాలా గొప్ప మూవీ, వరల్డ్ క్లాస్ మూవీ అట్లాంటి ఎవరైనా చెప్తే అప్పుడు నేను చూస్తాను. ఇన్ఫర్మేటివ్ మూవీస్, మెసేజ్ ఓరియంటెడ్, ఎంటర్టైన్మెంట్ ఏదైనా. బట్ అందరి ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంది దట్ ఈ మూవీ చూడాల్సిందే, అప్పుడే చూస్తాను. సో నేను చాలా గ్యాప్ తర్వాత చూస్తాను. ఒక మూవీ ఒక సమయంలో వచ్చింది అనుకోండి, నేను చూసేది ఆల్మోస్ట్ 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత. ఓకే. So what's your favorite movie, sir? Movie or hero? Actors? No, favorite movies కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి అంటే ఎక్కువగా నేను హిందీ మూవీసే చూసేవాళ్ళు. అంటే తెలుగు కూడా నేను చూసి ఉన్నాను, బట్ హిందీ మూవీ అనే ఒక మూవీ ఉండింది, స్వదేశ్. సో అది చాలా నాకు నచ్చింది. తర్వాత మణిరత్నం మూవీస్ చాలా నేను చూస్తాను, చాలా ఇంట్రెస్ట్ చూస్తాను. అంటే మణిరత్నం ఈ మధ్యలో తీసిన మూవీస్ కాదు, బట్ 20 years 10 years క్రితం చేసిన మూవీస్, అవి అన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. రైట్. అంటే మీరు కాలేజ్ డేస్లో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు క్యాజువల్గా వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు? నేను చెప్పాను కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాకు చాలా చాలా అవసరం అండ్ చాలా ముఖ్యము. అదే నా ఆక్సిజన్ ఒక రకంగా చెప్తాను. కరెక్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్, మీరు తీసుకున్న ఇన్నోవేటివ్ లైక్ గ్రీన్ బిల్డింగ్స్ కానివ్వండి, లైక్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ జరిగాయి మీరు ఉన్నప్పుడు. బట్ రైట్ నౌ ఇఫ్ యూ కెన్ సీ, ఐకియా దగ్గర మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకు అడుగుతున్నానంటే ఫ్యూచర్లో ఇది మళ్ళీ ఒక ఢిల్లీలా కాకుండా ఉండడానికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది? సో 2-3 చాలా ముఖ్యమైన స్టెప్స్ జరుగుతూ ఉంది. ఒకటి, ఏ నగరంలో అయినా ఈ ట్రాఫిక్ రద్దీ నియంత్రించడానికి ఒకే ఒక మన పరిష్కారం ఉంది. అదేముంది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంకా మంచిగా మెరుగుగా పెంచుకోవాలి. సో మనకి ఈరోజు మెట్రో రైల్ మనము చూస్తున్నాము, ఇది ఒక మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్, కానీ రూట్స్ లిమిటెడ్గా ఉన్నాయి, ట్రైన్ కోచెస్ తక్కువే ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మంది మెట్రోని అంటే మెట్రోలో రద్దీ ఉంది, బట్ అయినా ఇంకా చాలా ఎక్కువ మంది వాడుకోగలరు, బట్ ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. సో మెట్రో ఎక్స్టెన్షన్ ప్రభుత్వం ఈ మధ్యలోనే నిర్ణయించింది. అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్స్ కూడా ఒక చాలా మంచి ఆలోచన ఉంది. ఇది చాలా ముందు చూపుతో కూడిన ఆలోచన. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు
ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. Yes. ఇంకా కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. సో భవిష్యత్ కోసం ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఒకటి ఏం మెచ్చుకుంటుంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా గత 20-30 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాము, వాళ్ళకి హైదరాబాద్ మీద చాలా ముందు చూపు ఉంటుంది. రైట్. అంటే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయడము, ఒక మోడర్న్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడము, కొత్త మన కనెక్టింగ్ రోడ్స్, రేడియల్ రోడ్స్, మెట్రో రైల్. సో ఇవన్నీ ఆ సమయంలో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు. కానీ ఈరోజు మనము దానివల్ల చాలా బాగా మనకు చాలా ఉపయోగం కలుగుతూ ఉంది. సో ఇదే ఉంది, భవిష్యత్తులో కూడా చాలా ముందు చూపుతో ప్రణాళిక పరంగా హైదరాబాద్కి కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం, బెంగళూరు కానీ ఢిల్లీ కానీ అక్కడ పొల్యూషన్ ట్రాఫిక్ రద్దీ లేకుండా హైదరాబాద్ని చాలా ఒక హై క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీగా ఈ రూపంలో ఆ ఛవిని రాబోయే రోజు కూడా కొనసాగడం ఇది చాలా చాలా అవసరం. మీరు ఇంత ముందు అన్నట్టుగా ఫార్మా సిటీ అంటున్నారు కదా, సౌత్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు దాన్ని ఫార్మా సిటీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు, ఫోర్త్ సిటీ అంటున్నారు. అది అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో ఎంతవరకు రాబోతుంది, అది ఎంత టైం పడుతుంది? సో మరి ప్రాక్టికల్గా మాట్లాడాలంటే సో ఫ్యూచర్ సిటీలో ఎట్లా ఉంది అంటే అక్కడ 10 జోన్స్ పెట్టున్నాము. ప్రతి జోన్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్లస్ ఆ జోన్ దేని దృష్టితో పెట్టడం జరిగిందో ఆ ఉద్దేశాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. సో ఉదాహరణకి ఒక జోన్ ఉంది ఎడ్యుకేషన్ జోన్. అక్కడ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ని క్యాంపస్ పెట్టుకోవడానికి మేము అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ రావడం వల్ల ఆఫ్కోర్స్ విద్యార్థులకి విద్యాభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అదే సమయంలో వందలాది మందికి అక్కడ టీచింగ్ జాబ్స్, స్టాఫ్ జాబ్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, సపోర్ట్ జాబ్స్, ఎంతోమందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఒక జోన్ని స్పోర్ట్స్ హబ్గా అంటున్నారు. సో ఆ జోన్లో చాలా మంచి స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఉద్దేశం. సో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ట్రైనింగ్ వల్ల బెనిఫిట్ వస్తారు. బట్ అదే కేంద్రం వల్ల ఖచ్చితంగా వందలాది మందికి జాబ్స్ కూడా వస్తున్నాయి. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, కోచెస్, ట్రైనర్స్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, తర్వాత ఇతర సపోర్ట్ సర్వీసెస్. ప్రతి జోన్లో ఇట్లా ప్రత్యేకత ఉంది. ఆ జోన్ వెనక ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం నెరవేరుస్తుంది. ప్లస్ వందలాది వేలాది సంఖ్యలో అక్కడ జాబ్స్ కూడా వస్తాయి. అండ్ మొత్తం కలిపి మా ప్రణాళిక ఏముంది అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల కల్లా అన్నీ పూర్తి అయిపోవాలి. గ్రేట్. అండ్ మీరు దావోస్ లాంటి ఒక గ్లోబల్ స్టేజ్ మీద యూ ప్రజెంటెడ్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్. అంటే అక్కడి నుంచి ఫారిన్ కంపెనీస్ ఇండియాకి తేవడానికి మీరు వేసిన స్ట్రాటజీ ఏంటి, మీరు చేసిన ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? సో నేను ఇందాక చెప్పాను, మెయిన్ ఏముంటుంది అంటే భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా డావోస్కి వెళ్తాయి. అక్కడ నుంచి వాళ్ళకు కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ని మాట్లాడాలి, వాళ్ళ స్టేట్ వైపు ఆకర్షించాలి, వాళ్ళు కూడా అదే ధ్యేయంతో వెళ్తారు. సో తెలంగాణ తరఫున మేము వెళ్ళేటప్పుడు మా స్ట్రాటజీ ఉండేది అంటే తెలంగాణలో ప్రత్యేకతలు ఏమున్నాయో, ఇతర రాష్ట్రాలు చేయలేనివి మేమేం చేయగలుగుతున్నాము అవన్నీ వాళ్ళకి తెలపడం, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా తెలంగాణలో ఖచ్చితంగా అది సాధ్యం అవుతుందో వాళ్ళకి భరోసా ఇవ్వడం. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఏదైనా మీకు చెప్తా ఉంటే, మాట్లాడుతూ ఉంటే, హామీ ఇస్తూ ఉంటే ఇది చేస్తాము, అది చేస్తాము, ఇట్లాంటి సబ్సిడీ ఇస్తాము, వెంటనే మీకు ల్యాండ్ ఇచ్చేస్తాము, అవన్నీ చాలా నిజాయితీగా చెప్పడం. వాళ్ళలో చివరిలో తెలంగాణ ప్రభుత్వం పైన ఒక మంచి ఆదరణ రావడం, దట్ ఈ ప్రభుత్వం ఏమి మాట ఇస్తుందో ఆ మాట మీద నిలబడుతుందో. సో అట్లాంటి ప్రయత్నం వల్లనే తెలంగాణకి ఈరోజు మంచి పేరు ఉంది. అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ భారీ సంఖ్యలో మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. రైట్. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అంటే కంపెనీస్ రావడం అంత ఈజీగా అనిపిస్తుంది, కానీ బ్యాక్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కంపెనీ తేడంలో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఎగ్జాంపుల్కి కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం అనుకున్నట్టుగా ప్రతిసారి జరగదు, కొన్ని సమస్యలు రావడం, కొన్ని ఇష్యూస్ అప్పుడప్పుడు ఉంటాయి. బట్ అయినా అంత భారీ స్థాయిలో సమస్య ఎప్పుడూ రాలేదు. ఏ కంపెనీని మేము టార్గెట్ చేసాము అండ్ వాళ్ళు కూడా తెలంగాణ పట్ల వాళ్ళకి కూడా ఆసక్తి కలిగింది అంటే ఆల్మోస్ట్ 100లో 90 సార్లు మేము సక్సీడ్ అయ్యాము, అట్లా నేను చెప్పుకోగలను. ఫైనల్గా సార్, మీరు తెలంగాణ ప్రజలకు కానివ్వండి, ఒక
మెసేజెస్ ఇవ్వాలి అంటే కరెంట్ యూత్కి, తెలంగాణ ప్రజలకి ఫర్ టు మేక్ ఎ సేఫర్ సొసైటీ, మళ్ళీ స్టూడెంట్స్కి ఏమని ఇస్తారు మీరు జనరల్గా? సో అంటే యూత్కి నేను ఒకటే చెప్తాను, ఈరోజు అంటే అదృశ్యంగా మన రాష్ట్రంలో మన దేశంలో కూడా పరిస్థితి ఇదే ఉంది. ఎక్కువ జనాభా యూత్దే ఉంది. 35 సంవత్సరం లోపు వయసు కలిగిన వాళ్ళు ఈరోజు జనాభాలో 65% వాళ్ళు ఉన్నారు. సో మెజారిటీ యూత్ ఉన్నారు. సో ఈరోజు ఒకటి ఏముంది అంటే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్ కోసం ముందు నుంచే ఒక ప్రణాళిక ఉండాలి. అంటే అవకాశాలు చాలా విపరీతంగా పెరిగినాయి. అంటే మేము యంగ్ వయసులో ఉన్నప్పుడు చాలా లిమిటెడ్ అవకాశాలు ఉండేవి. బట్ ఈరోజు అవకాశాలకి ఏం హద్దే లేదు. రెండవది టెక్నాలజీ మీద కనీసం బేసిక్ అవగాహన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అండ్ మూడవది మనకు ఈరోజు ఎన్నైనా మనకు మంచి వసతులు అవి అని ఉన్నా ఒక వాస్తవికత ఏముంది అంటే చాలా బాధలో, చాలా నిస్సహాయ పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు. సో మనము చిన్న వయసు నుంచి వాళ్ళకి మనం ఏమైనా ఉపయోగపడగలుగుతామా, వాళ్ళ కోసం ఏదైనా మనము చేయగలుగుతామా, చాలా చిన్న స్థాయిలో ఉన్నా మన వలన ఇంకా ఒక వ్యక్తికి ఏదైనా మేలు జరుగుతూ ఉందా, అట్లాంటి ఒక సేవా దృక్పథం కూడా మనము చిన్న వయసు నుంచి అది ఆచరణలోకి తీసుకురాగలిగితే చాలా సంతృప్తిగా, చాలా ఒక గర్వంగా మన జీవితాన్ని మనము కొనసాగగలము. గ్రేట్ సార్, నిజంగా ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. మీ వల్ల చాలా అంశాలు తెలిసాయి. హోప్ యూ విల్ గెట్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ టు హైదరాబాద్ అండ్ ఇట్ విల్ హోప్ వీఆర్ మేకింగ్ లైక్ నో మన తెలంగాణ గ్లోబల్లోనే ఒక మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.